फूल जल रही ये पर नहीं दी पैसे नहीं बने खाता जरिए అందరికీ నమస్కారం. నా ప్రపంచ వాసులకు, నా యొక్క వ్యూవర్స్కు, నా యొక్క పుట్టిన ఊరు కానీ నన్ను చూసి ఆరాధించే గొప్ప అయిన ఒక దైవజ్ఞులకు నా యొక్క శిరస వహించి వందనం చేస్తున్నాను. ఈరోజు దాదాపుగా మా చిన్నమ్మ జరిగిపోయిన రోజు. మా చిన్నమ్మ మా చిన్నాయన ఇద్దరు రామస్వామి వెంకటమ్మ వెన్నమల్ల వాళ్ళు. మా నాన్న సత్తమ్మ, మా అమ్మ సత్తమ్మ, మా నాన్న మల్లయ్య. ఈ రామస్వామి మల్లయ్య ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరికి 4 సంతానం. మా చిన్నానమ్మకు మా చిన్నాయనకు సంతానం లేని వాళ్ళు. అయినా మా ముగ్గురు అన్నదమ్ములను, మా అన్నను, మా పెద్దన్నను, మా చిన్నన్నను, ఆ తోబుట్టు మా అక్కను ఒక దైవ శక్తి బిడ్డలుగా భావించుకొని వాళ్ళు ఎన్నో కష్టాలు హరించి ఎన్నో శక్తివంతమైన సమస్యలను ఎదిరించి మమ్మలను ఒక గుర్తింపుగా తయారు చేసిన వ్యక్తులలో గొప్ప వాళ్ళు అంటే మా చిన్నాయన గారు, అంటే మా రామస్వామి, మా చిన్నాయన, మా సొంత మా చిన్నాయన. అతని భార్యే వెంకటమ్మ. ఆమె ఒక చిన్న చరిత్ర ఉన్నదండి. గౌతమి బుద్ధుడు తన యొక్క చిన్నమ్మ యొక్క గౌతమి యొక్క చిన్నతల్లి యొక్క ఆధీనంలో పెరిగినందుకే ఆ గౌతమి బుద్ధుడు గొప్ప చక్రవర్తిగా, రారాజుగా ఈ యొక్క ప్రపంచానికి ఒక చాటెత్తిన గొప్ప చక్రవర్తి అయింది. కానీ ఆ చక్రవర్తి ఏ విధంగా ఎదిగిండో మా చిన్నమ్మ కానీ మా చిన్నాయన కానీ అదే కష్టించి శ్రమించి వాళ్ళ చెమటను ఓర్చి వారి యొక్క రక్తాన్ని ఉడికించి ఒక చెమట రూపంగా మమ్మల్ని ఎదిగింత తగ్గ చేసిన వ్యక్తులు వాళ్ళిద్దరు. ఈ సమాజానికి తెలుసు, ఈ యావత్ ప్రపంచ లోకానికి తెలుసు. ఇరువురి యొక్క ఆత్మను ఆ భగవంతుడు శాంతి కోర్చాలని, ఇక్కడ భూమి మీద లేకుండా ఆ స్వర్గం లోకంలో ఉన్న వాళ్ళన్న మంచిగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ యొక్క ఆత్మసాక్షిగా భగవంతుని వేడుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. బతుకుడుగా సుదేశగా తగ్గలే అడుగునొత్తానా చేయకే ఇంజక్షన్ పడ్డదిగా తగ్గుతుంది.